హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. కార్లో బస్ స్టాండ్కి వెళ్తున్నాము. టైం 8 అయింది. 8:15కి మాకు బస్సు ఉంది. కనిగిరి నుంచి విజయవాడ డైరెక్ట్ బస్సు ఉంది నైట్. ఆ బస్సులో ఇప్పుడు మేము విజయవాడ వెళ్తున్నాం. చూడాలి ఆ బస్ అందిద్దో లేదో. బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. బస్ అయితే ఎక్కాం. ఒంగోలు కూడా రీచ్ అయ్యాము. ఇప్పుడు బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాం. బస్ స్టాండ్ అంతా బస్సులతో ఫుల్గా ఉంది. నైట్ జర్నీ వాళ్ళ కోసం అనుకుంటే ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నాయి. చూడండి గాయ్స్, చాలా అంటే చాలా బస్ నైట్ డ్రైవ్కి. ఒంగోలు బస్ స్టాండ్. విజయవాడకి మాకు 2 టోల్ గేట్స్ని క్రాస్ చేయాలి. ఒక టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఇంకొక టోల్ గేట్ గుంటూరు టు విజయవాడ మధ్యలో ఉంటుంది. దాన్ని కూడా క్రాస్ చేస్తే విజయవాడ అయితే వచ్చేసాం మేము. ఆంటీ హాయ్ చెప్పండి అందరూ. ఓకే. విజయవాడ వచ్చేసరికి నైట్ టైం 1:35 అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ దర్శనం అయ్యాక అక్కడ నుంచి పెనుకంచిప్రోలు వెళ్ళాలి. 2 టెంపుల్స్ కవర్ చేస్తామో లేదో చూడాలి. మీరు కూడా చూసేయండి. 1 డేలో 2 టెంపుల్స్ కవర్ చేస్తామో లేదో. మాకే ఎక్సైట్మెంట్గా ఉంది. టెంపుల్ పైకి వెళ్తున్నాం. ఇప్పుడు బస్ వెళ్ళే రూట్లో వెళ్తున్నాం. వ్యూ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా ఉంది. వాట్ కొండ మీదకి వెళ్ళడానికి ఇక్కడ బస్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి 10 మినిట్స్కి ఒకసారి. పైనుంచి చూస్తే ఇక్కడ వ్యూ చాలా బాగుంది. అటు ఫ్లైఓవర్ ఉంది. కింద కృష్ణా నది కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అని. అమ్మవారి టెంపుల్లో తులాపారం దగ్గర కూడా తీసుకున్నాం వీడియో. కొంచెం బాగుంది ఈ వ్యూ కూడా. ఫైనల్గా దుర్గమ్మ టెంపుల్లో ఒక గ్రూప్ ఫోటో కూడా తీసేసుకున్నాం. టెంపుల్లో దర్శనం కూడా చాలా బాగా అయింది. ఆంటీ నడవండి త్వరగా. టెంపుల్ నుంచి కిందకు వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళాలి ఆటో ఎక్కి. మార్నింగ్ 6 అయింది టైం. కృష్ణా బ్యారేజ్ వాటర్ ఫుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మీరు కూడా చూడండి గాయస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము మళ్ళీ పెనుకంచిప్రోలు వెళ్తున్నాం. అక్కడికి 2.5 జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏ టైంకి రీచ్ అవుతామో చూడాలి. పెనుకంచిప్రోలు రీచ్ అయ్యేసరికి టైం మార్నింగ్ 9 o'clock అయింది. ఇక్కడ మేము అందరి మీద పొంగల్ పెట్టుకున్నాము. ఇక్కడే కుండ, కట్టెలు, పొయ్యి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనీ ఉంటే చాలు. పొంగల్ అయితే రెడీ అయింది. అమ్మవారి దర్శనానికి వెళ్దాం. ఇప్పుడు ఒక పొడిని కూడా తీసుకున్నాం. ఇట్లతోటి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. తప్పెట్లు అయితే అవైలబుల్ టెంపుల్ లోపలికి ఇక్కడ ఫోన్ అవైలబుల్ లేదు. అందుకనే బయటే ఫొటోస్ తీసుకొని ఫోన్ బయట పెట్టేసి లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాం. నేను మా ఆంటీ చిన్న క్లిప్ తీసాం ఇక్కడ అలా కూర్చొని ఉంటే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ 5:30 కల్లా అన్నీ కంప్లీట్ అయిపోయేది.